యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి, మీకు ఒక విషయం తెలియాలి. అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియట్లేదు. ఈ మధ్య కాలంలో ట్వీట్లు పెరిగినాయి చూసారా? ట్వీట్లు ఎప్పటి నుంచి పెరిగినాయి? ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఎల్ఓసి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ అల్లుడికి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఇచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒక చిన్న అలజడి స్టార్ట్ అయింది. అంటే అక్కడ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చాలా క్లియర్గా తేటతలం అవుతున్నాయని భయపడి ఓవరాల్గా మొత్తం విజయసాయిరెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి, శరత్చంద్రారెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు అల్లుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయ్యున్నారన్న సంగతి చాలా క్లియర్ కట్గా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిడితే గనక టాపిక్ డైవర్ట్ అవుతుంది, మేమందరం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామన్న గురించి మాట్లాడతాం కాబట్టి అని డైవర్ట్ చేస్తున్నారు. జనసేన వాళ్ళు అలా డైవర్ట్ చేస్తున్నారు. జనసేనకి మధ్యలో టీడీపీకి మధ్యలో అగ్గి పెట్టేస్తే ఏదైనా మేము చాలా సందర్భాల్లో మీరు విన్నారో లేదో తెలియదు కానీ వన్ ఆఫ్ దట్ పర్సన్ శకునిమావకి ఏదో అంటారు కదా, శకునిమావకి ఎక్కువగా ఉంటాడు అనమాట. శకునిమామ అయినా కొంచెం ఎతికల్గా వెళ్ళాడేమో కానీ ఎథిక్స్ కూడా లేని శకునిమామ ఎవడని ఉన్నాడంటే విజయసాయిరెడ్డి పేరు చెప్పుకోవచ్చు. కనీసం అతని తాలూకా వయసుకి అతను చేస్తున్న ప్రొఫెషన్కి కూడా సంబంధం లేకుండా, గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు ఒక పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్న విషయం కూడా పరిస్థితి లేకపోయేసరికి కొంచెం మేము కూడా బాధపడాల్సిన అవసరం వస్తుంది. బాధపడ్డం కాదు, దానికి ఎలాగే ఎటువంటి సివియర్ యాక్షన్స్ తీసుకోవాలో మేము కూడా తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు, సుమారుగా 6,000 కోట్ల రూపాయలున్న ఆస్తుల్ని కేవలం 590 కోట్ల రూపాయలకి భయపెట్టి పిలిపించుకొని, అంటే అది ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరైతే జిఎంఆర్ గ్రూప్ కానీ కేవీ రావు గారి గ్రూప్ కానీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్ట్స్ ను కూడా సంహవ్ ఇంకొక ఎక్స్పర్సన్ చేస్తాడు. వాడు చేసి వీళ్ళు ఇంత పన్నులు ఎగవేస్తారని చూపిస్తాడు. అరే నాయన మేము అది చేయలేదు అని వీళ్ళు అంటారు. నువ్వు చేసావు, నువ్వు జైలుకి వెళ్తావు కాబట్టి నీ వాటాలని మాకు రాయని అంటారు. రాయని చెప్పేసి పిలిపించుకొని ఏదో అడిగి రాయించుకోవడం కాదు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తారు. అయ్యో ఇతను ఇలా చేసేసాడని అది చెప్పేస్తారు. వీరికి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఎంత భయపెడతారంటే నీకు ఆల్రెడీ భోగాపురం కాంట్రాక్ట్ ఉంది కదా, ఇది కనుక రాయకపోతే అది కూడా క్యాన్సిల్ చేస్తామంటారు. అంటే ఎంత ట్రిగ్గర్ పెట్టి గన్ ఏదో పాయింట్ బ్లాక్ లో పెట్టి ఎలా రాయిస్తారో అలా రాయించారు వాళ్ళు. రాయించుకొని మళ్ళా అదే సేమ్ ఏదైతే ఆడిటింగ్ కంపెనీ ఇతను 900 కోట్లు కట్టాలని చెప్పారో అదే కంపెనీ 9 కోట్లు కడితే చాలని చెప్పింది వెంటనే. సో అంత క్లియర్ కట్ గా మన ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు తప్పులు చేశారని చెప్పుకోవడానికి ఇప్పుడు ఎల్ఓసి తప్పేంటి? ఎవడో బయటకు వచ్చి ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు? అవును, మరి వీళ్ళు దేశోద్ధారకులు, స్వతంత్రం కోసం పోరాడే వాళ్ళు కదా వీళ్ళు, అందువల్ల మేము ఆగాలి. ఈరోజు మరి దరిద్రం ఏంటంటే ఆ 10 మంది రెడ్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కొంచెం ఏంటది వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కన్నేసి మొత్తం రాష్ట్రాన్ని దోచేయడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్మ్ గా యాక్ట్ చేస్తుంది. ఈరోజు అన్ని కూడా బయటకు తీసుకొచ్చాము. సో ఈరోజు సిఐడి వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ పెట్టారు. అన్ని ఎక్కడ మీరు ఎన్ని ట్వీట్లు పెట్టుకుంటే ఆ ట్వీట్లకే పరిమితం అవుతారు. ఏదో రోజు జైలు నుంచి కూడా మీ తరపున ఎవడొకటి బయట ట్వీట్లు పెట్టే పరిస్థితి వస్తుంది. అంతే. అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మీ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయినప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది. విదేశాలకి కొన్ని లక్షల కోట్లు ఎగుమతి అయిపోతుంది. ఇప్పుడు ఏపీ చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? యాక్చువల్గా మొత్తం అంతా విషయం ఏంటంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పారు, సంతోషం నాకు. ఏదైతే ఇప్పుడు దాని గురించేనే అలా జరగకూడదని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా, గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం, డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మనోహర్ గారు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే అక్రమంగా నిలువ ఉన్నాయో బియ్యం అన్ని కూడా ఇమీడియట్ గా మేము పట్టుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, దానికి బ్రేక్ పడింది. కానీ ఇంకా దొంగతనంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే దొంగ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఓవర్కమ్ చేసుకుని ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకుని ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. విషయం ఇక్కడ ఇంకొక విషయం, డిపార్ట్మెంట్ వారు ఉండిపోయారు కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడదామన్నా కూడా నాకు, అంటే చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే ఆయనే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి ప్రోత్సహించినప్పుడు వాళ్ళ తెలివితేటల దగ్గర మేము కూడా ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేస్తారా అని డిపార్ట్మెంట్ ఈరోజు ఆశ్చర్యపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మేము కూడా అన్ని కూడా తెలుసుకుంటున్నాం. ఈరోజు సిఐడి కూడా ఇచ్చారు,
ఎట్టి పరిస్థితుల్లోని కూడా బియ్యం ఇంకా అక్రమ రవాణా జరిగే ప్రసక్తి ఉండదు. ఎవరైతే ఇంతవరకు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. చెక్ పోస్ట్ సంబంధించి లేవు, చెకింగ్ జరగట్లేదు, డిపార్ట్మెంట్ అంత యాక్టివ్ గా లేదు, స్వయంగా మంత్రి రంగంలో దిగిన రైడ్స్ జరగట్లేదు అనేది కొంచెం అది ఇప్పటి వరకు జరుగుతున్నవేంటి? డిపార్ట్మెంట్ ఫర్మ్ గా లేకపోతే ఇన్ని రైడ్స్ ఎలా జరుగుతాయి? డిపార్ట్మెంట్ ఫర్మ్ గా లేకపోతే ఇంత సిఐడి ఇనిషియేషన్ ఎందుకు తీసుకుంటుంది? ఈరోజు డిపార్ట్మెంటే కనుక సరిగా పని చేయకపోతే ఎప్పుడో మూలన పడి ఉన్నాడు మళ్ళీ బయటకు వచ్చి ఎందుకు వీటిలు పెడుతున్నాడు? అది ఒక్కటి చాలా డిపార్ట్మెంట్ ఫర్మ్ గా పనిచేస్తుందని చెప్పడానికి. ఇన్ని రోజులు కామ్గా ఉన్నాడు, ఈ రోజు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మాకు మధ్యలో అగ్గి పెట్టడానికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ వయసు గురించి ఎన్ని మాటలు మాట్లాడారో లాస్ట్ 5 years మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చేస్తారా? వయసు అయిపోయింది, ఆరోగ్యం, ఎన్ని కబుర్లు ఆడారండి. ఈరోజు ఆయనకి మళ్ళీ 2.5 గంటల నుంచొని మాట్లాడమనండి ఆయన్ని. ఎవడది మాట్లాడుతున్నాడు అంటే ఈ రోజు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి అరుస్తోంది అంటే మా డిపార్ట్మెంట్ కలుగులోంచి బయటికి లాగిందని అర్థమైందా? కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఫర్మ్ గా పనిచేస్తున్నారు, మీరే చెప్పండి. ఆ రోజు అనుమానంగా పడి అనవసరంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేసి ఆ రోజు హంగామా సృష్టించింది వాళ్ళు. కంటైనర్లోని ఈ రోజు మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పౌడర్ ఇచ్చామనుకోండి, అది ఏ పౌడర్ అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం పడుతుంది. అప్పుడు అందరూ కూడా, మీరే కాదు డిపార్ట్మెంట్ లో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా, మీరందరూ కూడా వెళ్ళారు. అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా ఇది డ్రగ్ అనుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈ రోజు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మేమేం దాన్ని దాయలేదే. ఈరోజు సిబిఐకి చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత అనౌన్స్ చేశారు కదా, దాని గురించి మేమేం మాట్లాడలేదే. అది ఈ రోజు విషయం ఏంటంటే, ఎందుకు బుసాలు తడుకుంటున్నారు? వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని ఎవరో తీసుకొచ్చి పెట్టాడని మేమేం చెప్పలేదు కదా. వచ్చింది, ఆ వచ్చిన దాంట్లో డ్రగ్ ఉందా ఏముందని ఎంక్వైరీ వేయాలన్నాము. ఎంక్వైరీ వేసా, సిబిఐ ఎంక్వైరీ వేయించాము. సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు వేశారు, సిబిఐ ఎంక్వైరీలో తేలింది, అయిపోయింది అక్కడతో. మంచిదే కదా. పొలిటికల్ గా వాడుకున్నారని అమర్ చెప్తున్నారు మేడం, మాజీ మంత్రి చెప్తున్నారు. పొలిటికల్ గా వాడుకున్నారు, క్షమాపణ చెప్పాలి అనేది ఆయన ప్రధాన డిమాండ్. ఆయన కోడిగుడ్డుగా వాడాడు పొలిటికల్ గా, మీరు కంటైనర్ల గురించి మాట్లాడుతున్నారు. సివిల్ సమస్యలు పోలీస్ ఇన్వాల్వ్ ఉంటాయి. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా అందరూ బాధితులుగానే ఉన్నారు. దీని మీద ఒక సెల్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా పోలీస్ శాఖ ద్వారా, ఎందుకంటే వచ్చి ఫిర్యాదు చేసే వరకు భరోసా కలిపి. యాక్చువల్ గా మీకు తెలుసమ్మా, ఇక్కడ మన సిపి గారు కూడా ప్రత్యేకంగా ఈ ల్యాండ్ సమస్యలకు సంబంధించి ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే పరిస్థితి అన్ని జిల్లాల్లోని కూడా పెట్టాలని చెప్పి గౌరవ డీసీపీ గారు కూడా ఆలోచన చేస్తున్నారు. మీకు అందరికీ కూడా ఒకటే క్లియర్ గా చెప్తున్నానండి, లాస్ట్ వైజాగ్ జిల్లాలో ఎక్కడ భూ ఆక్రమణ జరిగినా ఏదైనా జరిగినా అందులోని వైఎస్ఆర్సీపీ వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఈ రోజుకి కూడా తవ్వితే ఈ లాస్ట్ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ వీళ్ళందరూ విషయాలు కానీ తవ్వితే బోల్డ్ బయటకు వస్తాయి. చాలా మంది ఇమీడియట్ గా బయటకు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశాం. లాస్ట్ టైంలో సంబంధించి ఎటువంటి భూ ఆక్రమణలు జరిగినా, వాళ్ళకి భూ సమస్యలు ఉన్నా కూడా ఒక 30 రోజుల ప్రోగ్రాం పెట్టి ఎంఆర్ఓల్ని వాళ్ళని కూడా వాళ్ళ ఊర్లే పంపించి మనం ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా ఫిర్యాదులు తీసుకుంటున్నాం. వాళ్ళ అన్నిటి మీద చర్యలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్ గా ఇందులోని ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నారు. చాలా వరకు లాస్ట్ 5 years కూడా మెయింటెనెన్స్ లేని పరిస్థితి, పోలీస్ స్టేషన్ కానీ అన్ని కూడా అదే పరిస్థితి. ఈ రోజు ఆర్లో పోలీస్ స్టేషన్ ఒక రోల్ మోడల్ పోలీస్ స్టేషన్. ఈ తరహా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా గుర్తించి నిర్మించారు అన్ని కూడానండి. మొన్ననే గౌరవ సీఎం గారు కూడా అసెంబ్లీలో కూడా చెప్పున్నారు, వెహికల్స్ కూడా లేని పరిస్థితి అయితే వెహికల్స్ ఈ రోజు ఇంచుమించుకు ఒక 2000 పైన వెహికల్స్ ఇవ్వడానికి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఈగలు పెట్టాం. ఈ రోజు వరకు మీరు ఈ రోజు దేవుడి దేవాలయం మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మంచిదే. కానీ లాస్ట్ 5 years గాంజా అంత పెరిగిపోయినా నాకు తెలిసి మీలో ఎవరు కూడా క్వశ్చన్ కూడా అడిగిన పరిస్థితి రాలేదు. వెరీ గుడ్. అందుకే నేను ఈ పాయింట్ గురించి మిమ్మల్ని అలా రచ్చగొట్టా, గ్యారంటీగా పడిపోయారు. నేనేమంటానంటే వాళ్ళు పెట్టడం కాదు, గౌరవ్ సీఎం అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అతను కూడా ఏ రోజు గాంజా మీద ఒక్క చిన్న రివ్యూని కూడా పెట్టుకోలే. ఈ రోజు మేము వచ్చిన దగ్గర నుంచి కూడా గాంజా మీద దృష్టి పెట్టుకుని దాని మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాన్ని అనగదొక్కాలని ఈగల్ ఫామ్ చేసుకుని దానికి సెపరేట్ వింగ్ ఇచ్చారు. ఈ రోజు సెపరేట్ వింగ్ ఇచ్చారు. సెపరేట్ వింగ్ ఇచ్చి మెయిన్ మనకి ఆఫీస్ విజయవాడలో ఉన్నా కూడా సబ్ ఆఫీస్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టి ఇక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీస్ అందరూ కూడా దిగిపోయారు, రంగంలోకి దిగారు. అవేర్నెస్ క్యాంప్స్ నిన్ననే మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ లో కూడా ఒక డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశాం. మీరు అన్నట్టు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ చేయడానికి ఒకటి,
అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కల్టివేషన్ జరుగుతుందో కల్టివేషన్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడానికి డ్రోన్స్ ను ఉపయోగించే పరిస్థితి ఉంది. డ్రోన్స్ ను కూడా పంపించుకొని ఐడెంటిఫికేషన్ చేసుకొని అక్కడికి మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అదంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. మీ సహకారం కూడా మాకు కంపల్సరీ కావాలి. మీడియా సహకారం కూడా ఇవ్వండి. మేడం, సిపి గారి విషయంలో అయితే మట్టుకి నిజంగా వైజాగ్ నగరంలో అరికట్టిందంటే డ్రగ్స్ విషయంలో ఎంటైర్ పేరెంట్స్ గోస్ టు థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఓన్లీ గంజాయి, మిగతా విషయంలో కూడా మిగతా అన్ని సిపిలు కూడా అందరు సిపిలు కూడా అలా ఉంటే మనం షూర్ ఏముంది అంటే మేము అంటాం కదా, మా పని మేము చేసుకుంటున్నాం. అది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అప్పుడు పరదాలు కట్టడానికి ఎవడో ఉండడు. అసలు అది గుర్తుంచుకోమనండి. మేడం, లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ నుంచి 10 lakhs అబౌవ్ ప్యాకేజ్ ఇచ్చారు. వైసీపీ గవర్నమెంట్ లో 1 lakh కి తగ్గించేశారు. సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లేదమ్మా, ఇందాకే దాని గురించి కూడా గౌరవ డీజీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆరోగ్య భద్రత ఆల్రెడీ వాళ్ళకు ఉంది. ఆరోగ్య భద్రతని ఎలా ఎన్హాన్స్ చేయాలి అన్న విషయం మీద కూడా మేము మాట్లాడుకుని వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆ 2 లక్షల రూపాయలకి ఇంకొంచెం పెరిగితే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ప్రత్యేకంగా మేము చేస్తున్నాం. మీరు మొన్ననే అబ్జర్వ్ చేస్తే ఒక జీవో కూడా ఇచ్చాం. ఎవరైనా పోలీస్ చనిపోతే మనం ఖర్చులకని 25,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు అది ఈరోజు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు మొన్ననే జీవో కూడా రిలీజ్ అయింది. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోతే ఇమీడియట్ గా ఫ్యామిలీకి సమాధి ఖర్చులకి 1 లక్ష రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటాం. విషయం ఏంటంటే ఇప్పుడు సిఐడికి అప్పచెప్పాము, సిఐడి నివేదిక ఇవ్వాలి. అందులో నా ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారా లేకపోతే ఈ బ్యాచ్ వైసీపీ బ్యాచ్ ఇన్వాల్వ్ అయ్యింది అవన్నీ కూడా మీకు తేటదల్లంగా సిఐడి ఆఫీసర్స్ కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. అంతవరకు కొంచెం వెయిట్ చేయండి.